ఏఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం చప్పిడివారి సావరం మున్సిపల్ అవుట్డోర్ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సచిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క స్టేడియంను మినీ కళ్యాణ మండపంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి అవకాశంగా 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో ఘనంగా కేక్ కట్ చేసి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు పసుపులేటి సత్తిబాబు, కంచుమర్తి బాబురావు, కూటమి నాయకులు, కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. రండి. ఓకే సార్. కాంట్రాక్టర్ గారు అలాగే నాయకురావు మీరు ఇలాగే మీరు జై శ్రీరామ్. రావరాం కాంట్రాక్టర్ గారు ఎక్కువ కొబ్బరికాయలు రావాలి పెళ్ళిళ్ళకి ఆయన అమ్మవారు ఒకసారి నిలబడండి సార్. ఒకసారి నిలబడండి. ఒకసారి అలా నిలబడండి. అలా ఉండండి సార్. ఒకసారి చూడండి. ఒకసారి అలా చూడండి. ప్రసాద్ గారు మీరు అందరూ వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోండి. అలా వెనక్కి వెళ్ళిపోండి. ఎదురు ఐడెంటిఫై అవ్వట్లేదు. మీరు ఇంకా వెనక్కి ఉండాలి. మీరు మేము వెళ్ళికి వచ్చి సాగిపోతుంది కదా. గౌరీగా కొద్ది బ్యాక్ ఇంకా ఇంకా ఓకే. హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్. ఈసారి క్లోజ్ అప్ తీసండి. క్లోజ్ అప్ కలగండి కలగండి. అలా క్లోజ్ అప్ చేయండి బాబు. ఈసారి కేక్ కడిగి పెట్టే బుజ్జి బ్యానర్ అందుకే పడదని అందరూ ఇలా వచ్చేయండి. నిజంగా కొద్దిగా ఎదరు లాగుతాం. దొరకమని తర్వాత కృష్ణ గారి వేరండి. మేము వద్దామండి. ఇది అయిపోయిన తర్వాత వస్తాం. ఒక టీం అయిపోయింది అనుకోండి, ఇంకో టీం వస్తుంది.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మారుతాను, ఏం కంగారు పడి నేను అడుగుతాను, చుట్టూ చాలు అడుగుతావు. ఇలాగా పెడతామండి, ఆ టీం అయిపోతే మేము పెడతామండి. అయిపోయిందా? అంతే రండి ఈసారి రండి. ఒక యాక్టర్ బర్త్డే కాబట్టి అంతా యాక్షన్. రండి సార్ దుర్గా. వీళ్ళందరూ ఎలక్షన్కి తీసుకెళ్ళండి, ఒక పాట చెప్తారు, అది మేము కష్టపడతాం, మీరు ఏ నాకు వెళ్ళగారు సార్ ఓకే సార్. కోరుకోకుండానే ఉంటుంది. పర్లేదండి, ఉపేంద్ర అయితే ఆయన చేసినటువంటి పని ఏంటంటే పేద సాధ ఎవరైనా వస్తుంటే ఎదురుకుంటే వెళ్ళి మరి ఆయన హక్కుని చేసుకుని రామ్మ తమ్ముడు రా నేను ఏంటని చెప్పి తీసుకెళ్ళి దగ్గరుండి చూపిస్తున్నారండి. అందరికీ చూపించి వైద్యం చేస్తున్నారు మహానుభావుడు. నాకు కూడా అలాగే రోజు దగ్గరుండి అన్ని టెస్టులు చేయించారు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, స్నేహశీలి, నిగర్వి, మంచి వ్యక్తి అండి మన గొల్లపల్లి కృష్ణ గారు. వారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి 200 ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో, ధనకనక వస్తు వాహనాలతో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సిరి సంపదలతో, సంతోషంతో తులతోగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఈ యొక్క ఓపెన్ ఆడిటోరియం మేము నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి ఇంత అందమైన ఓపెన్ ఆడిటోరియాన్ని ఇలాగ ఎందుకు వదిలేశారని ఒక కించెత్త బాధతోటి దీన్ని ఎప్పటికైనా సరే డెవలప్ చేయాలి అన్న మనసులోకి మేము ఇక్కడ నియోజకవర్గంలోకి వచ్చిన వెంటనే నేను చూసినప్పుడు కలిగిన అభిప్రాయం వేళ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని ఆశయం నెరవేరుతుంది. ఆయన యొక్క ఆశీస్సులతోటి ఆయన యొక్క అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అంటే చాలా సుదినం. అలాగే అదే రోజు మా గొల్లపల్లి కృష్ణ గారు కూడా ఎక్కడ ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. ఆయన పుట్టినరోజు ఇంకో మెగాస్టార్ అంటాడు ఆయన. మా మెగాస్టార్ ఈయన ఎక్కడంటే మా ఏరియా హాస్పిటల్కి మెగాస్టార్ ఆయన. అక్కడ ఎవరు వచ్చినా సరే పేదల్ని అందరినీ కూడా ఆదుకుని ఆయన కూడా బర్త్డే ఈ రోజు రావటం మా అందరికీ ఆనందం. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని ఈ యొక్క ఆడిటోరియం ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఒక అందమైన ఆడిటోరియం తయారవుతుంది త్వరలోను. విపరీతమైన రద్దీతో కూడిన ప్రాంతం అవుతుంది. మ్యారేజ్లు కూడా ఎక్కువగా జరిగే ప్రాంతం అవుతుంది. ఇలాంటి ఆడిటోరియాన్ని గత ప్రభుత్వం ఏదో ఒక కాలుతో నొక్కిపెట్టి దీన్ని చూడటానికి గేట్ అవతల నుంచి చూడటానికి గేట్ ఎదుర కారులో పెట్టుకుని అవి పెట్టుకోవడానికి పనిచేసింది అన్నాడు. దాన్ని కాకుండా దీన్ని మా జన సైనికుల పట్టుతోటిది, మా జన సైనికులు కూడా దానికి పట్టుదల వహించారు. పట్టుతోటిది ఈవేళ దీన్ని మంచి కార్యక్రమం చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇది ఆ యొక్క మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున జరగటం ఇంకా ఆనందంగా ఉంది. దీన్ని మా ఏదైతే చంద్రశేఖర్ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా మా దుర్గా అలాగే
రావరాజు వీళ్ళందరూ మన సింధు ఇందే కదా, సింధు వీళ్ళందరూ కూడా ఇది కమిటీ కూడా వేయటం జరుగుతుంది. మీ చేతికి అప్పు చెప్తాం. ఇది కమిటీ వేసి కమిటీని దీన్ని వచ్చిన ఆదాయం కూడా కొంత ఆదాయం పెట్టాలి. దీన్ని ఖర్చుకొస్తున్నాం. వచ్చిన ఆదాయం దీన్ని శుభ్రం చేయటం అన్నది ఇక్కడ స్థానికులే కమిటీగా ఉంటారు. ఆ కమిటీ కూడా చంద్రశేఖర్ గారి ద్వారా ఇది పూర్తయిన వెంటనే కమిటీ కూడా వేసి దీన్ని మంచి మార్గాన్ని నడిపించడానికి ఎదురుకు వెళ్తామని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. సచిన్ గారి నాయకత్వం, రాజ్ గారి నాయకత్వం, శేఖర్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. రామచంద్రపురం టౌన్లో చప్పిడివారి సావరంలో ఈరోజు ఆడిటోరియం సంబంధించిన వర్క్ నిమిత్తం శంకుస్థాపన చేయడం అయింది. అయితే ఈరోజు ఈ వార్డు ప్రత్యేకంగా చెప్పాలంటే కూటమికి టౌన్లో చాలా బలమైన వార్డు. ఖచ్చితంగా ఈ టౌన్లోని మంచి మెజార్టీ వస్తుందంటే ఈ చప్పిడివారి సావరంలో అందరూ కూడా సహకరించి ప్రతి చోట్ల కూడా ప్రచారంలో భాగం పంచుకుని ఖచ్చితంగా అన్ని గెలుపులకి కారణమయ్యే వార్డు ఈ వార్డు. అలాంటి వార్డులో చాలా ఈ ఆడిటోరియం అయితే అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఆడిటోరియంని మా సత్యం గారు మా సుభాష్ గారు చూసిన వెంటనే ఏంటి ఇంత మంచి ప్లేస్, ఇంత పెద్ద ప్లేస్, ఇలాంటి దాన్ని ఇలా అస్తవ్యస్తంగా వదిలేశారని చెప్పేసి చాలా బాధపడి దీన్ని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఇప్పటికి దీన్ని ఒక షేప్ తీసుకొచ్చేది. ఇంకా మా భవిష్యత్తులో కూడా మరింత మంచిగా దీన్ని తీర్చిదిద్దడానికి కూడా ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా దీనికి అందరికీ ఈ చప్పిడివారి సావరం తరపు నుంచి మాది కూడా నివాసం ఇక్కడ చప్పిడివారి సావరం నుంచి మా తండ్రి గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చప్పిడివారి సావరం ఎప్పుడూ కూడా సుభాష్ గారికి సత్యం గారికి రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సచిన్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. ఎందువల్లంటే ఇది గత 7.5 సంవత్సరాల నుంచి ఎంతో డబ్బుతో కట్టి ఈ ఆడిటోరియంని ఒక పిచ్చి మొక్కలతోటి పెంచిన ఆడిటోరియము ఎవరిని అడిగినా దీన్ని మా పోరాటం ఏంటంటే ఇది ఒక చిన్న మినీ కళ్యాణ మండపం కింద. ఎందువల్లంటే ఈ ఆడిటోరియం చుట్టూ కూడా 7-8 వార్డులు ఉన్నాయి. ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా బయటికి వెళ్ళాలనుకో 1,00,000 రూపాయలు 50,000 అవుతుంది. అటువంటిది మా కోరిక ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒక 5,000 6,000 కరెంటు ఖర్చు ఇది అయితే అద్భుతమైనటువంటి ఫంక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. అది దాన్ని మొట్టమొదటిసారిగా మినిస్టర్ గారు నెగ్గి వచ్చిన తర్వాత మా కోరిక ఇదే ప్లేస్లో ఆయన వచ్చినప్పుడు సార్ ఇది పరిస్థితి అంటే తప్పకుండా మొదటి వాగ్దానం ఈ కళ్యాణ మండపానికి చేశారు. అది అక్షర సత్యంగా దాన్ని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా చప్పిడివారి సావరానికి ఒక గిఫ్ట్గా సత్యం గారు మినిస్టర్ గారు ఇచ్చినందుకు వాళ్ళకి సావరం తరపు నుంచి మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ నాకు అవకాశం ఇచ్చిన కూటమి సభ్యులందరికీ నమస్కారం.